వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలామంది ఎవరైతే లక్షకు పైగా ర్యాంక్ వచ్చిన వాళ్ళ అభ్యర్థులు మరి మాకు టెన్షన్గా ఉంది సార్, సీట్ వస్తుందా లేదా ఎంసెట్ కౌన్సిలింగ్లో అని అడుగుతూ ఉన్నారు. దాదాపు ఎంసెట్లో మనకు 1,15,000 వరకు సీట్లు అయితే ఉండడం జరిగింది. దీనిలో 70% సీట్లు అంటే మనకు నియర్లీ 80,000 to 90,000 వరకు కన్వీనర్ కోటాలో ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు దాదాపుగా ఎంసెట్లో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కావాలని లేకపోతే ఈసీ లాంటి బ్రాంచ్లు కావాలనుకుంటే దొరకపోవచ్చు. కానీ మీ ర్యాంకు 1,00,000కు పైగా ఉన్నా మీకు తప్పకుండా ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి 1,00,000కు పైగా ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు కూడా మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవాల్సి వస్తుంది. మరి మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కాల్ చేయండి, మేము వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. 1,00,000కు పైగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు సీట్ రాదు కావచ్చు అని చెప్పేసి మీరు దిగాలు పడాల్సిన అవసరం లేదు. చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంతవరకు బాధపడుతున్నారు. కాకపోతే మీరు కోరుకున్న టాప్ కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ రాకపోవచ్చు, కానీ సీట్ మాత్రం తప్పకుండా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లో మీకు 1,50,000 వరకు ఉన్న మీకు తప్పకుండా ఇంజనీరింగ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎక్కువ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి, అన్ని బ్రాంచ్లు పెట్టుకోవాలి, చాలా కాలేజెస్ పెట్టుకోవాలి. మరి లోయర్ కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. లోయర్ కాలేజెస్లో వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. వీలైనంత ఎక్కువ ఆప్షన్స్ కనుక మీరు పెట్టుకుంటే డెఫినెట్గా 1,50,000 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా తప్పకుండా ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో చివరి వరకు సీట్లు మిగిలిపోతాయి. ప్రధానంగా మనకు మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచెస్ కొన్ని లోయర్ కాలేజెస్లో డిస్ట్రిక్ట్ కాలేజెస్లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. మరి అలాంటప్పుడు మీకు కౌన్సిలింగ్లో పెట్టుకుంటే సీటు వచ్చే అవకాశం మెండుగానే ఉంటుంది. కాబట్టి రాదు అనుకోని ఎవరు ఊరుకోవద్దు, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత రాకపోతే అప్పుడు మీరు ఆల్టర్నేట్ చూసుకోవచ్చు. సీట్ మాత్రం 1,00,000 పైగా ర్యాంక్ ఉన్న వాళ్ళకు తప్పకుండా వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ముగించడం జరుగుతుంది.